అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్రంలో వరంగల్ పట్టణము రెండవ అతిపెద్ద పట్టణం, ఎంతో చరిత్ర కలిగిన హెరిటేజ్ కలిగిన పట్టణము, జిల్లా. ఉద్యమంలో కూడా ప్రథమ స్థానంలో నిలిచిన జిల్లా కాబట్టి ఈ జిల్లాను అన్ని రంగాలలో కూడా అభివృద్ధి చేయాలని ఆలోచన చేసి హైదరాబాద్ మహానగరంలో విద్యా సంస్థలు చాలా ఎక్కువగా ఇప్పటికే ఏర్పాటు చేశారు. కంజెషన్ కూడా ఎక్కువైపోయింది. కాబట్టి ఇక నుండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించబోయే విద్యా సంస్థలన్నింటినీ కూడా వరంగల్లోనే ఏర్పాటు చేస్తే బాగుంటుంది, వరంగల్ను ఒక ఎడ్యుకేషన్ హబ్గా మారిస్తే బాగుంటుందని వారు వరంగల్ జిల్లాకు వచ్చినప్పుడు మా అందరి అభ్యర్థన మేరకు వారు ప్రకటించడం జరిగింది. ఆ ప్రకటన మేరకే ఇప్పటివరకే అనేక విద్యా సంస్థలను ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు వివిధ శాఖలు మంజూరు చేయడం జరిగింది. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ కానీ, సైనిక్ స్కూల్ కానీ, వెటర్నరీ కాలేజ్ కానీ, అగ్రికల్చర్ కాలేజ్ కానీ, రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజెస్, రెసిడెన్షియల్ స్కూల్స్ అనేకంగా ఇప్పటికే మేము మంజూరు చేసుకోవడం జరిగింది. ఇవి కాకుండా హెల్త్ యూనివర్సిటీ వరంగల్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. హెల్త్ యూనివర్సిటీ అక్కడి నుంచే పనిచేస్తున్నది. దానికి తోడుగా ఇంకా భవిష్యత్తులో ఏ విద్యా సంస్థలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినా లేక రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినా ఆ విద్యా సంస్థలను వరంగల్లోనే ఏర్పాటు చేయాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. రెండవది, కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి భూమి దురాక్రమణకు గురవుతున్నది, కొంతమంది ఆక్రమణ చేసుకున్నారని చెప్పి వినయ్ భాస్కర్ గారు చెప్పారు. అలాంటి భూ కబ్జాదారులు ఎవరున్నా, యూనివర్సిటీకి సంబంధించిన భూములు ఎవరు ఆక్రమించుకున్నా తక్షణమే దానిపైన ఎంక్వైరీ చేసి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్కు ఇంకా వాళ్ళ ఓన్ బిల్డింగ్ పూర్తి కాలేదు. ఆ ఓన్ బిల్డింగ్ పూర్తయిన తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వాళ్ళు స్కూల్ నడపాలని ఆలోచిస్తున్నారు. ఈ సంవత్సరం 5వ తరగతి వరకు అప్గ్రేడ్, ఇప్పుడు 1వ తరగతి వరకే ఉంది, ఇప్పుడు ఈ సంవత్సరం 5వ తరగతి వరకు అప్గ్రేడ్ చేసే ఆలోచన ఉన్నారు. అగ్రికల్చర్ కాలేజీకి కూడా బిల్డింగ్ అండ్ ఫ్యాకల్టీ శాంక్షన్స్ కొరకు ప్రపోజల్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి పెట్టారు. ఇప్పుడు మనం టెంపరీ అకామిడేషన్లో ఈ అగ్రికల్చర్ కాలేజ్ నడుపుతున్నాము. రెగ్యులర్ బిల్డింగు, ఫ్యాకల్టీ శాంక్షన్ కూడా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అప్రూవల్కి వెళ్ళింది. రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మనం మంజూరు ఇచ్చిన అన్ని రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులకు అప్రూవల్ ఇవ్వడం జరిగింది. వీటి రిక్రూట్మెంట్ కొరకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కు రాశాము. అది బహుశా నోటిఫికేషన్ వాళ్ళు త్వరలోనే ఇస్తారని నేను ఆశిస్తున్నాను. అదేవిధంగా డాక్టర్ రాజయ్య గారు మాట్లాడుతూ రాంపూర్ మడికొండ ప్రాంతంలో మనం ఒక ఐటీ పార్క్ని ఏర్పాటు చేసుకున్నాం. ఆ ఐటీ పార్క్లో ఈ మధ్యనే మన ఐటీ శాఖ మంత్రులు తారక రామారావు గారు ఒక ఐటీ కంపెనీ సెయింట్ వాళ్ళ ఒక కంపెనీని కూడా, సాఫ్ట్వేర్ కంపెనీని కూడా అక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఐటీ శాఖ మంత్రులు రామారావు గారు కూడా గతంలో ఒకసారి చెప్పి ఉన్నారు, హైదరాబాద్లో ఐటీ హబ్ ఏర్పాటు చేసినాం, నెక్స్ట్ వరంగల్లో ఐటీ హబ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తప్పకుండా వరంగల్లో ఐటీ హబ్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నాను. అది కాకుండా రమేష్ గారు మాట్లాడుతూ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ను కూడా వరంగల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని ఒక మాట అన్నారు. వీటన్నిటిని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తున్నది. కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు కానీ కొత్తగా వచ్చే విద్యా సంస్థలను వరంగల్లో ఏర్పాటు చేసి వరంగల్ను ఒక అతి ముఖ్యమైన విద్యా కేంద్రంగా, ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దాలన్నదే రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆలోచన అని తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ధర్మారెడ్డి గారు ప్రస్తుతం ఉన్న అగ్రికల్చర్ కాలేజీని ఏమైనా షిఫ్ట్ చేయడానికి అవకాశం ఉందా అని అడిగారు. ఆ ప్రస్తుతం ఉన్న అగ్రికల్చర్ కాలేజ్ ప్రెమిసెస్లోనే గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నది, అది పట్టణానికి దగ్గరగా ఉన్నది కాబట్టి అక్కడే అగ్రికల్చర్ కాలేజ్ కట్టాలనే ఆలోచనలో ఉన్నాం. కాకపోతే అగ్రికల్చర్ కాలేజీకి అనుబంధంగా ఉన్న ల్యాండ్ మాత్రము కొంచెం దూరంగా, అది కూడా ప్రస్తుతం వసనప్రతి మండలంలోనే ఉన్నది. ఆ మండలంలోనే ఆ రీసెర్చ్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయాలనే ఆలోచనతోని సిద్ధాపూర్ దగ్గర ఏర్పాటు చేయాలనే ఆలోచనతోని ప్రభుత్వం ఉన్నది అని చెప్పి తమ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేసుకుంటున్నాను.